ఆసియా కప్ మ్యాచ్లో భారత్ పాక్ తలపడుతున్నాయి. ఈరోజు రాత్రి 8 గంటలకు దుబాయ్లో జరగనున్న మ్యాచ్లో ఈ మ్యాచ్ కోసం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పాక్ను భారత్ 2 సార్లు చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్ ఆర్డర్ అయితే బాగానే ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఒక్కరు అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు, కానీ ఆయన కూడా ఫామ్లోకి వస్తే బ్యాటింగ్ అయితే తిరగలేదు. ఇంకా బౌలింగ్కి వచ్చిన తర్వాత గంభీర్ గారు ఆ బౌలింగ్ ఆర్డర్ను కొంచెం సరి చేసుకుంటే చాలు సార్, మ్యాచ్ మందే. అందరూ తిరగలేదు సార్, అది పాకిస్తాన్ నెగ్గడం అనేది కళ. ఇండియా మ్యాచ్ చాలా విలువైంది. అందరూ కూడా చాలా పెద్ద పెద్ద ఆటగాళ్ళు, మామూలు ఆటగాళ్ళు కాదు. అభిషేక్ శర్మ కంపల్సరీగా సెంచరీ కన్ఫర్మ్. అభిషేక్ శర్మ సెంచరీ కంపల్సరీగా చేస్తాడు, ఎందుకంటే ఇది మూడోసారి. మనకి బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది, బౌలింగ్ ఆర్డర్ బాగుంది, ఫీలింగ్ కూడా చాలా బాగా కాస్తున్నారు మనోళ్ళు. అభిషేక్ శర్మ మటుకు సెంచరీ. ఇండియా 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 కన్ఫర్మ్గా నెగ్గుతుంది ఈసారి, నేనే చెప్తున్నాను. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం, ఫైనల్ మ్యాచ్ కోసం మనం మౌలాలి ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ కోసం మేము అంతా చాలా ఎదురు చూస్తున్నాం. 2 సార్లు ఓడించి మూడోసారి యాక్ట్రిక్గా విజయం అందించి కప్పు కొట్టాలని మేము చాలా ఆసక్తిగా ఉన్నాం. మా సార్లు ఓడిపోయారు, యాట్రిక్ మూడోసారి ఓడిపోవడం కూడా రెడీగా ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పడం అసలు ఆట లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆసియా కప్, బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది. అభిషేక్ శర్మ మందే కప్పు, శుభమ్ గిల్ ఇండియా, సూర్యకుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్, అభిషేక్ శర్మ సూపర్ బ్యాటింగ్. ఇండియా పక్కా జీతే. ఈసారి మాత్రం కప్పు మందేనండి, ఎందుకంటే ప్రతిసారి జరుగుతున్న వార్లో కూడా మందే. ఈసారి విన్ అవుతామండి. అభిషేక్ శర్మ కానీ, శుభమ్ గిల్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ చాలా అద్భుతంగా ఆడిస్తున్నారు. ఒకప్పుడు ధోని లేని బాధని మన అభిషేక్ శర్మ కానీ, శుభమ్ గిల్ కానీ, యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో కూడా బాగా కోచింగ్ తీసుకుని మన ఇండియాకి కన్ఫర్మ్ కప్ తెస్తారండి. ఆ పాకిస్తాన్ చిత్తు ఓడించి దుబాయ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తారండి. వాళ్ళకి అస్సం రెడీగా ఉందండి. బాయ్ పాకిస్తాన్, ఇండియా ఈజ్ గుడ్ విన్. అలాంటి టీంతో ఆడినా మనకు పేరు రాదు, ఏం రాదు. దానికన్నా సౌత్ ఆఫ్రికా లేకపోతే శ్రీలంక బెటర్. హార్దిక్ పాండ్యా కొడతాడు బ్రో, ఎందుకంటే పాకిస్తాన్ ఫాదర్ ఆయనే కదా. హార్దిక్ పాండ్యా కొడతాడు, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ అందరూ బాగా ఆడతారు. బౌలింగ్ వరుణ్ చక్రవర్తి, బుమ్రా. శివదుంబే ఉంటాడో ఉండదో తెలీదు. నార్మల్గానే ఉంటుంది బ్రో మ్యాచ్, ఎందుకంటే 2 ఓడిపోయారు వాళ్ళు ఆల్రెడీ. వాళ్ళు అందుకే పాకిస్తాన్ అయ్యారు, మనం ఇండియా అయ్యాం. చిన్న టీంతో ఆడుతున్నాం అని సంతోషంగా పడాలంతే. రిజల్ట్ అయితే ఒకటే విన్. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయింది. గుడ్ మార్నింగ్ ఇండియా. ఈరోజు జరగబోయే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అందరూ అనుకున్నట్టుగా ఇది రైవలరీ మ్యాచ్ కాదు, రిపీట్ సండే. ఖచ్చితంగా పాకిస్తాన్ ఓడిపోబోతుంది. అలాగే పాకిస్తాన్ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ చేసి పెట్టాలి, కానీ వెకిల్ చేష్టలకి బాగా వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. ఆ కారణం చేత వాళ్ళు ఓడిపోతున్నారేమో అది చూసుకోవాలి. ఎటు చూసినా సరే ఇది ఫైటింగ్ మ్యాచ్ అయితే అసలే కాదు. ఇండియా రిపీట్ మ్యాచ్ థర్డ్ సండే పెట్టారు కూడా ఇండియా ఖచ్చితంగా గెలవబోతుంది. అదేవిధంగా వాళ్ళు 11 మంది వచ్చినా కానీ మన దాంట్లో అభిషేక్ శర్మ ఒక్కడే ధీటుగా నిలబడి మేము ఎందుకు ఆడుతున్నాం రా బాబు క్రికెట్ అన్నట్టుగా పాకిస్తాన్ టీం అంతా వెలవెలబోతుంది. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇండియా ఈసారి కూడా విన్ అవుతుంది. ఓకే, దీని గురించి ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. పాకిస్తాన్ వెకిల్ చేష్టలో వెకిల్ మాటలో తప్ప వేరేది ఏమీ లేదు. అది కాకుండా స్పోర్ట్స్ పరంగా ముందుకెళ్తే వాళ్ళకి, వాళ్ళ టీంకి, వాళ్ళ దేశానికి అందరికీ బాగుంటుంది. ఓకే, ఇండియా ఈసారి కూడా తప్పకుండా ఎక్కుతుంది. జై హింద్, మేరా భారత్ మహాన్. ఇండియా ఈరోజు ఖచ్చితంగా గెలిచి తీరుతుందండి. పాకిస్తాన్కి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వెకిల్ చేష్టలు చేయడం తప్పితే అంతకు మించి ఏమి చేత కాదు. ఇప్పటికి 2 సార్లు చావు దెబ్బ తిన్నా సరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఈసారి నుంచి మామూలుగా ఉండదు. వాళ్ళు ఇలా మన చేతిలో చావు దెబ్బ తింటానే ఉంటారు. ఇండియాలో అయితే మనకి తిరగలేదు. సూర్యకుమార్ యాదవ్ గారు కొంచెం బ్యాటింగ్ బాగా పట్టి బిగిస్తే ఇండియా ఇంకా ఈజీగా నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓన్లీ అభిషేక్ శర్మ మీద బాగా ఫోకస్ ఉన్నంతసేపు మనకి భయం అయితే లేదు. అలా సూర్యకుమార్ యాదవ్ కూడా తనకి సపోర్ట్ ఇస్తే కనుక ఇండియా సింపుల్ విజయాన్ని సాధిస్తుంది. ఇప్పటికే 2 సార్లు మన చావు దెబ్బ తిన్నది ఆసియా కప్లో. ఈసారి కూడా మూడోసారి కూడా మళ్ళీ మనతో ఫైటింగ్ వస్తున్నారు. వాళ్ళ మాటల్లో తప్ప చేతల్లో లేదు, ఏమీ లేదు. ఈసారైనా సరే వాళ్ళకి మళ్ళీ మన చావు దెబ్బ ఇంటి చూపించి వాళ్ళని ఇంటికి పంపించేసి ఇండియా ఒక ఘనమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఇండియా. ఈరోజు జరగబోయే పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆసియా కప్ ఫైనల్లో భాగంగా భారత్ పాక్ తలపడి ఉన్నాయి. ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ని ఓడించడం గ్యారంటీ. అలాగే ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే కనుక చాలా బలమైన ఆర్డర్. అభిషేక్ శర్మ 10 ఓవర్లు కానీ నిలబడి ఉంటే పాకిస్తాన్కి 200 పైగా సుమారు టార్గెట్ ఇవ్వచ్చు. తర్వాత శుభన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కొంచెం తక్కువ ఉంది. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ కొంచెం ఫామ్లో ఉండి కనీసం ఒక 30 రన్లు కొడితే ఇండియా ఈజీగా నెక్కుతుంది. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ ఆర్డర్ చూసుకుంటే బుమ్రా తిరుగులేని బౌలరు, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చాకచక్యంగా చేస్తున్నారు.
వాట్సాప్ ట్విట్టర్లో లేకపోతే ట్విట్టర్లో కామెంట్లు పెట్టడం తప్ప దేశం కోసం ఆడి దేశం కోసం నెగ్గాలని ఎప్పుడూ కలగట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక హోరాహోరీ మ్యాచ్ జరగాలని ఆశిస్తూ ఉంటాం. జరిగిన 2 మ్యాచ్ల్లోనే కూడా అటువంటిది వన్ సైడ్ అయిపోయింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉత్కంఠభరితంగా ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. వారు వన్ సైడ్ చేసేస్తాం మన ఇండియా వాళ్ళు. ఈసారి కూడా వారు వన్ సైడ్ అయిపోద్ది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు అత్యంత భారీ విజయం మూటగట్టుకుంటుంది. ఆసియా కప్లో ఫైనల్లో కప్పు భాగంగా ఈరోజు కప్పు సాధిస్తుందని ఒక క్రికెట్ అభిమానిగా నేను తెలియజేస్తాను. నేడు ఆసియా కప్ ఫైనల్స్ జరగనున్నాయి. దయాది దేశం పాక్తో భారత్ తలపడుతోంది. పహల్గాం ఉగ్రదాడికి టీమిండియా బుద్ధి చెప్పాలని నెల్లూరు క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికే పాక్ను భారత్ 2 సార్లు చిత్తుగా ఓడించిందని తెలిపారు. ఇక ఆ ఫైనల్లోనూ భారత్ అదే జోరును కొనసాగిస్తుందంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి అందిస్తారు. మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఎప్పుడెప్పుడా ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని చెప్పి ఇటు దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. అందులో భాగంగా మరి కాసేపట్లో సాయంత్రం 8 గంటలకు ఇండియా పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే లీగ్ దశలో సూపర్ 4 దశలో పాకిస్తాన్ చిత్తుగా ఓడించి ఇండియా ఫైనల్కి చేరింది. ఈరోజు ఫైనల్ జరిగిపోతూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. యువత కేరింతలు కొడుతున్నారు. పైగా ఈరోజు సండే వచ్చింది కాబట్టి సూపర్ సండేగా మారిపోతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ టీవీలకు అద్దుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచం మొత్తం కూడా ఏ దేశం క్రికెట్ అన్నా సింపుల్గా తీసుకుంటారు. కానీ ఇండియా పాకిస్తాన్ అంటే ఒక్క భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ఆతృతగా చూస్తాయి. ప్రతి దేశం కూడా ఇండియా గెలుపునే కోరుకుంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీవ్రవాదులకి పెట్టింది పేరుగా చెప్పుకునే దేశం పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ ఓడించాలని చెప్పి ఒక భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుకుంటాయి. అలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాలోని ఇటు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మనం ఉన్నాం. ఇక్కడ యువతంతా చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా ఇక్కడ వీళ్ళంతా ప్రాక్టీస్ చేస్తూ ఇండియా గెలవాలని చెప్పి కేరింతలు కోరుతూ ఆనందోత్సవాల మధ్య ఉన్నారు. ఇప్పుడు ఇటు యువతతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా కోచ్తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు నరాల తెగే మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఆడబోతుంది. ఏషియా కప్లో ఆల్రెడీ 1 డేస్లో 8 సార్లు మనం ఏషియా కప్ గెలవడం జరిగింది. T20స్లో ఒకసారి కప్పు కొట్టడం, ధోని క్యాప్టెన్సీలో కొట్టడం జరిగింది. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈరోజు మ్యాచ్ ఫైనల్స్ గెలిచి వాళ్ళు మ్యాచ్ ఆడేటప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ బిహేవియరు వాళ్ళ యాటిట్యూడ్ చాలా దారుణంగా ఉంది. ఈరోజు మనం కప్పు గెలిచి వాళ్ళకి అది రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాం. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం అంటే పెహల్గాంలో జరిగిన ఒక ఇష్యూ వల్ల 26 మందిని కాల్చి చంపడం జరిగింది. చాలా బాధాకరం అది. దానికి మనం ఇండియా గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఏషియా కప్ గెలిచి ఈ కప్పుని మనం ఆపరేషన్ సింధూర్కి అంకితం చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం భారతదేశం ఈరోజు 100 కాదు 200% మ్యాచ్ గెలిచి ఫైనల్స్ కప్పును తీసుకోబోతుంది. మన ఇండియన్ టీంలో ఓపెనర్ చూస్తే విధ్వంసంగా బ్యాటింగ్ చేస్తున్నాడు అభిషేక్ శర్మ. చూస్తే ఈరోజు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు భారతదేశంలో ఓపెనర్సే కాదు సార్, ఇప్పుడు ఏషియా కప్లో ఏ టీం కూడా భారతదేశానికి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే భారతదేశం టీం చాలా స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్ కానివ్వండి, బౌలింగ్ కానివ్వండి, అన్నింటిలో కూడా మనం ముందంజలో ఉన్నామండి. ఈరోజు టాస్ గెలిస్తే ముందు ఇండియా బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా, బౌలింగ్ తీస్తే బాగుంటుందా? ఒకవేళ బ్యాటింగ్ తీసుకుంటే టార్గెట్ ఎంత పాకిస్తాన్కి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈరోజు టాస్ గెలిచినా ఓడినా భారతదేశం బ్యాటింగ్ చేసినా 200+ కొడుతుంది. లేదు మనం ఒకవేళ బౌలింగ్ చేసినా వాళ్ళు 200 కొట్టినా కూడా మనం తొందరగా ఫినిష్ చేసి మ్యాచ్ ఫైనల్స్ కప్ తీసుకుంటాం. అయితే గత సూపర్ 4 మ్యాచ్లో మనం చూసాము పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఒక వికృత చేష్టానికి తరలిపాడు. ఆఫ్ సెంచరీ కొట్టగానే బ్యాట్ని AK-47 రూపంలో కాల్చే రూపంలో ఇటు సింబల్ ఇవ్వడం జరిగింది. దీనిపైన భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. భారతదేశానికి టెర్రరిస్ట్ దేశంగా అందరూ భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఏ విధంగా అంటే వాళ్ళు చేసే ప్రతిదీ కూడా టెర్రరిస్ట్ లాగానే చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు చేసిన యాటిట్యూడ్కి మనం రిప్లైగా ఈరోజు మనం మ్యాచ్ గెలిచి వాళ్ళ మొహాన కొడతాం. మరో కోచ్ మనం వస్తున్నారు మాట్లాడడానికి. మేడం, మీరు చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోదు అనుకుంటున్నారు? ఏదేమైనా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ప్రతి దేశం కూడా పనులను ఆపుకొని కూడా టీం ముందు కూర్చుంటాయి. దీనిపైన ఏమంటారు? అంటే పాకిస్తాన్కి ఇండియాకి చాలా దూరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇండియా గెలవాలి, ఇండియా మీద వాళ్ళు గెలవాలని పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు చేసే పనుల వల్ల, వాళ్ళు చేసే చేష్టల వల్ల చాలామందికి భారతదేశంలో చాలామందికి ఇదిగా అనిపిస్తుంది. మనం సైలెంట్గానే సమాధానం చెప్పాలా? అంటే మాకు తెలిసినంత వరకు క్రికెట్లో ఎవరన్నా ఏమన్నా అంటే సమాధానం బ్యాట్తోనే చెప్తాము. అంటే వాళ్ళని కొట్టి తిట్టి అలా కాకుండా మౌనంగానే సమాధానం బ్యాట్తో చెప్పాలి.
అలాగే ఇది మన ఇండియా వాళ్ళు కూడా సమాధానం బ్యాట్తోనే మంచిగా చెప్తారు. ఈ పహల్గామ్ దాడి తర్వాత తొలి సిరీస్ ఇండియా పాకిస్తాన్ ఆడుతూ ఉన్నారు. ఇటు ప్రజలు కూడా వద్దనే కానీ మ్యాచ్ అయితే కొనసాగుతున్నాయి. ఫైనల్గా ప్రజల కోరిక మేరకు ఇండియా అద్భుతంగా ఇటు బ్యాటింగ్ చేస్తూ 2 సార్లు పాకిస్తాన్ చిత్తు చేసింది. ఇది 3వసారి. ఈరోజు ఇండియన్ టీంలో ఎవరు బాగా విజృంభిస్తారు అనుకుంటున్నారు? నేను శుభమన్ గిల్ ఆడతాడని అనుకుంటున్నాను. సూర్యకుమార్ యాదవ్ వాళ్ళు మంచి బౌలింగ్ లైన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బౌలింగ్తోనే వాళ్ళని ఇది చేస్తారు. మన వాళ్ళు ఎన్ని రన్స్ కొట్టినా కానీ చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తారు. 50 కొట్టంగానే అలా చేయడము ఇది అవన్నీ మన ఇండియా వాళ్ళకి తెలీదు. మన ఇండియా వాళ్ళు ఒకటే వాళ్ళ ధ్యేయం ఏంటంటే మంచి టార్గెట్ ఇవ్వాలా, గుడ్ టార్గెట్ అండ్ మ్యాచ్ విన్ అవ్వాలి. ఆ టార్గెట్ కోసమే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో ఖచ్చితంగా ఎట్లాగా ధోని క్యాప్టెన్సీలో మనం కప్ తీసుకున్నాం కాబట్టి ఇది సెకండ్ టైం T20లో తీసుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో మనం కప్పు తీసుకొని వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇండియా ఎంత టార్గెట్ చేస్తే అంటే ఎంత ఇస్తే పాకిస్తాన్కి ఎంత ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఎంత టార్గెట్ కొడితే బాగుంటుంది అనుకుంటున్నారు? అదేవిధంగా ఇటు బ్యాటింగ్ పరంగా తీసుకుంటే ఆర్డర్ ప్రకారం చూస్తే దాదాపు 8 మంది అద్భుతమైన బ్యాట్స్మెన్లు ఉన్నారు. బాగా ఎవరు ఆడే అవకాశాలు కనిపిస్తుంది? నాకు తెలిసి 8 మెంబర్స్ కూడా మంచి అంటే అందరికీ T20 అంటే అందరికీ ఛాన్స్ రాకపోవచ్చు. లిమిటెడ్ ప్లేయర్స్కి ఛాన్స్ వస్తుంది. దాంట్లో మంచి టాప్ ఆర్డర్స్ మంచి ఇది ఉంది కాబట్టి టాప్ ఆర్డర్స్ బాగా క్లిక్ అవుతారని, ఓపెనర్స్ మంచి స్ట్రాంగ్గా ఉంటారు, మంచి టార్గెట్ ఇస్తారు, 200+ ఇస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మనకి బ్యాటింగ్ రాకుండా ఫీల్డింగ్ వచ్చింది అని అంటే వాళ్ళని 150 లోపల నాకు తెలిసి ఆల్అౌట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్రదర్, నువ్వు చెప్పు, ఏ క్లాసు, ఏం చదువుతున్నావు? ఈరోజు ఇండియా పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడుతావు? నేను 10th స్టాండర్డ్ చదువుతున్నా శిల్పా స్కూల్లో. ఈరోజు 10th స్టాండర్డ్ చదువుతున్నా శిల్పా స్కూల్లో. ఈరోజు మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ తీసుకున్నా బౌలింగ్ తీసుకున్నా గెలిచేది మాత్రం ఇండియా పక్క చెప్పగలను. సూర్యకుమార్ యాదవ్ కూడా మన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ మనకి అంత పెద్ద టార్గెట్ ఏం కాదు, అంత పోటీ ఏమి ఇచ్చేది కాదు, ఇది రైవల్రీ కాదన్నాడు. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ మాత్రం ఫస్ట్ మంచి స్టార్ట్ చేసి మిడిల్ ఆర్డర్ మంచి తీసుకెళ్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ మంచి ఆడితే బాగుంటుంది అనుకున్నాను. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఇప్పుడు మనం ఇక్కడ కోచ్లతో కానీ ఇటు ముఖ్యమైన ఇటు ప్లేయర్స్తో కానీ యువతతో కానీ మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఇండియా గెలుస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 280+ కొట్టాలని, పాకిస్తాన్ కానీ తీసుకుంటే 150 లోపు ఆల్అౌట్ చేయాలని చెప్పి కోరుతున్నారు. ఏదేమైనా కానీ పహల్గామ్ దాడి తర్వాత జరుగుతున్న తొలి సిరీస్లో ఇండియా పాకిస్తాన్ ఫైనల్కి వచ్చాయి. ఇటు లీగ్ దేశ్ కావచ్చు, సూపర్ 4 దేశ్ కావచ్చు, 2 దేశాల్లో కూడా పాకిస్తాన్ చిత్తుగా ఓడించారు ఇండియా. ఇది ఫైనల్లో ఈ రోజు కూడా ఖచ్చితంగా ఇటు పాకిస్తాన్ ఓడిపోవడం అయితే 100% గ్యారెంటీ, పక్కా, దాంట్లో అయితే అనుమానం లేదు. ఎందుకంటే మన ఇండియన్ టీం బ్యాట్స్మెన్ కావచ్చు, బౌలర్లు కావచ్చు అద్భుతంగా ఉన్నారు. దాదాపు 11 మంది కూడా మన వాళ్ళు బ్యాట్స్మెన్లు ఉన్నారు, బౌలర్లు కూడా ఆల్రౌండర్స్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు. వాళ్ళ టీంలో అంత సత్తా లేదని కూడా మనకు తెలుస్తూ ఉంది. 2 మ్యాచ్లో కూడా పాకిస్తాన్ చిత్తుగా ఓడించారు. ఇటు యువతతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క హావభావాలు కూడా మనం గమనించాము. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఇటు మ్యాచ్లు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు చిత్తుగా ఓడించాలని, వాళ్ళు తీవ్రవాదుల దేశం కాబట్టి వాళ్ళ తుపాకులు బాంబులు అనేది వాళ్ళకి అలవాటిని, కానీ మనం బ్యాట్తో వాళ్ళకి సమాధానం చెప్పి సరైన బుద్ధి చెప్పాలని చెప్పి ఇటు యువత కూడా ఇటు ఎంతో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా కానీ ఈరోజు సాయంత్రం 8 గంటలకు జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఒక భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నాయి. ప్రతి దేశం కూడా పాకిస్తాన్ ఓడిపోవాలా, ఇండియా గెలవాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఇండియా శాంతికి పెట్టింది మారుపేరుగా మనం చెప్పుకోవచ్చు, పాకిస్తాన్ అంటే తీవ్రవాదానికి పెట్టింది మారుపేరుగా మనం చెప్పుకోవచ్చు. ఇటు ఇండియా పాకిస్తాన్ 2వ మ్యాచ్లో కూడా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఆఫ్ సెంచరీ అయిపోయిన తర్వాత తన హావభావాలు మనం చూసాము. ఒక ఏకే పార్టీషన్ ఏ విధంగా కాలుస్తామో ఆ విధంగా అతని వికృత రూపం దాల్చాడు. దానికి సంబంధించి ఇటు బీసీసీ ఇటు ఐసీసీకి ఫిర్యాదు చేస్తే ఒక 30% ఇటు పెనాల్టీ కూడా వేశారు. అంటే వాళ్ళ యొక్క మనస్పర్ధాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళ యొక్క ఆటలో కూడా వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి ఈరోజు మ్యాచ్ చాలా చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. పైగా ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇది 41వ ఏషియా కప్ కాబట్టి చాలా ఉంది. ఇప్పటికే 8 సార్లు ఇండియా ఈ కప్పు గెలిచింది. ఇది 9వసారి దానిపైన కన్నేసింది. 100కు 100% ఇండియా ఈ రోజు కప్పు గెలుస్తుందని చెప్పి ఇక్కడ ఉండే యువత కావచ్చు, కోచ్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు. కెమెరా సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి.